సూపర్ అమ్మా. ఆంటీ సూపర్. ఓ మై గాడ్ ఆంటీ, సాక్షాత్తు కైలాసం నుండి ఆ పార్వతీదేవి మా ముందుకొచ్చి నాట్యం చేసినట్లుంది. అఖిలాండేశ్వరి కాదు, సాక్షాత్తు ఆ జగదీశ్వరే నర్తించినట్టుంది. హ్యాట్స్ ఆఫ్ అఖిల. ఎస్ డాడ్, మా ఇంటి శివుడు మీ అర్థభాగమే. మా అమ్మా, నీ నాట్యాన్ని చూస్తుంటే నా చేతులు, నాకు గూస్ బంప్స్ వచ్చాయి. చూడు వెంట్రుకలు ఎలా నిక్కబుచ్చుకున్నాయో. చాలా ఇన్స్పైరింగ్ గా ఉందమ్మా. మామ్, ఇక నీ కాళ్ళకి దండం పెట్టడమే, నాకు వేరే ఆప్షన్ లేదు. మహి, ఏంటన్నా ఇది? లే ఆంటీ, మిమ్మల్ని మీ నాట్యాన్ని చూశాక నాకొకటి అర్థమైంది. అందంగా ఉందని అందే కడితే దాని అందమే పోతుంది. ఏదైనా సరే పరిపూర్ణత సాధించాకే అడుగు వెయ్యాలి. ట్రిమెండస్ పర్ఫార్మెన్స్ ఆంటీ. అంతా ఈశ్వరుడి కృప. శక్తి సామర్థ్యాలిచ్చిన ఆది పరాశక్తి అనుగ్రహం ఇది. ఈ కుటుంబంలో ఉండడం నా అదృష్టం. నీది కాదు అఖిల, అదృష్టం మాది. భగవంతుడు నీకేం కావాలి కోరుకోనని అడిగితే నేను కళ్ళు మూసే ముందు నా కళ్ళెదుట అఖిల ఉండాలని కోరుకుంటా. నేనైతే ఆ కోరిక తీరకూడదనుకుంటానండి. నేను సుమంగళిగా పోవాలన్నదే నా చిరకాల వాంఛ. ఆ భగవంతుణ్ణి నేనిదే కోరుకుంటాను. నా భర్త ఒడిలోనే ఈ గుండె సబడి ఆగిపోవాలి. మీరు చెప్పేది 100% కరెక్ట్ ఆంటీ. ఆడవాళ్ళందరి మనసులో ఇదే ముద్ర పడిపోయిందనుకుంటా. నా గుండెల్లో కట్టుకున్న గూడిలో దేవా ఉన్నాడు. నా జీవితపు చివరి క్షణం దాకా తనని ప్రేమిస్తూ ఉండాలి. దేవా ప్రేమలో, ఆలోచనల్లో, పనిలో, తన ధ్యాసలో, శ్వాసలో నేను తడిసి ముద్దయిపోవాలి. ఇదిగో ఈ ఘట్టమనేని సామ్రాజ్యానికి వారసునివ్వాలి. ఇదే నా కోరిక అంటే. గాడ్ బ్లెస్ యూ. నీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది చంద్రముఖి. థ్యాంక్స్ ఆంటీ. లవ్ యూ సో మచ్.
మరిది మహి, నీ కోరికేంటి? డోంట్ వర్రీ, బీ హ్యాపీ. అంతే బాబీ. బ్రో, నీ లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్ ఎలా ఉండాలనుకుంటున్నావు? దేవా సార్ ఖచ్చితంగా పార్వతి కళ్ళ గురించే చెప్తాడు. కమాన్ బ్రో, చెప్పు ప్లీజ్ బ్రో, చెప్పు. అమ్మా, నాన్న, చందు, అందరి జీవితంలో చివరి విష్ విన్నాను. నాది. నా జీవితంలో వెలుగు నింపింది. నేను నాలా ఉండేలా కాదు, నేను నవ్వుతూ ఉండేలా చేసింది. హలో హలో, నిజమా? ఇజ్ ఇట్? అవునా? వావ్, దట్స్ గ్రేట్. రియల్లీ? థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రో. You did it bro, you did it. I love you so much. Super bro. ఏమైందిరా? ఇప్పుడు టీవీ ఆన్ చేస్తా. చిన్నబాబు, డాడ్, ఏంటండి? ఎవరు కాల్ చేశారు? సర్ప్రైజ్, సర్ప్రైజ్. పెద్దబాబు, నువ్వు సాధించావు. చూడండి, టీవీ చూడగలా? ఘట్టంనేని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యాపార ప్రపంచంలో సరికొత్త అధ్యాయం. ఫోర్స్ జాబితాలో ఘట్టంనేని దేవేంద్రకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో 10వ స్థానం, ఇండియాలో నెంబర్ 2, సౌత్ ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ని సాధించారు. పెదబాబు, నాన్న. అమ్మా, పట్టరానంత సంతోషంగా ఉందమ్మా. నీకిచ్చిన మాట నెరవేరింది. నా కళ నా కళ ముందుకొచ్చిందమ్మా. ఈ ఘట్టంనేని సామ్రాజ్యం అంకెల స్థానంలో అనుకున్నాను, కానీ వరల్డ్ టాప్ 10 స్థానంలో నిలబెట్టానమ్మా. ఎస్, ఓ మై గాడ్, ఇంతకు మించిన ఆనందం ఏది ఉండదమ్మా. ఎస్ ఎస్, I did it, Amma. I did it. ఈ అమ్మ ఒడిలో నుంచి వెళ్ళాకే ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉందమ్మా. అమ్మా, నాన్న బ్లెస్సింగ్స్, మహి, ఐశ్వర్య, పార్వతి, అందరూ సపోర్ట్. పెదబాబు, మా అందరిది కాదు పెదబాబు, ఇది నీ విజయం, నీ ఒక్కడి విజయం. నీ కల నిజమైంది నాన్న. వరల్డ్స్ టాప్ 10 లిస్ట్లో చోటు సంపాదించా. కంగ్రాట్స్. God bless you. It's unbelievable, Amma. In the short time lo. Oh my God. షార్ట్ టైం అంటావేంటి పెద్ద బాబు? 6 ఏళ్ళు రాత్రి పగళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇది.
కంగ్రాచులేషన్స్ దేవా. థ్యాంక్ యూ చందు. ఫోర్త్ జాబితాలో 23వ స్థానంలో ఉన్న ఘట్టంనేని దేవేంద్ర 10వ స్థానానికి రావడానికి ముఖ్య కారణం ఘట్టంనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ ఊహకందని లాభాలను సాధించడమే. ఇండియాలో ఉన్న 6,38,596 గ్రామాల్లో 6 లక్షల గ్రామాల అమ్మాయిలకు హెర్బల్ బ్యూటీ ప్రొడక్ట్స్ని చేరువయ్యేలా చేయడంలో దేవేంద్ర బ్రాండ్ అంబాసిడర్ మేగోటి పార్వతి సక్సెస్ అయ్యారు. పార్వతి, టీవీలో నీ పేరొచ్చింది. పార్వతి, కంగ్రాట్స్. పార్వతి, గుర్తుందా? ఈ హెర్బల్ బ్యూటీ ప్రోడక్ట్ ఆలోచన నీది. జస్ట్ నేను అంకురార్పణం చేశాను అంతే. అమ్మ ఒక మాట అంది, ఘట్టంనేని పెరట్లో మా ఇంటి కోసం పూసిన ముద్దమందారానివి అని. మా కోసం ఇదిగో ది ఐడియా ప్రతి విలేజ్లో ప్రతి అమ్మాయి చేతిలో మా ప్రోడక్ట్ ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళిందంటే కారణం నువ్వు. ఆ ప్రోడక్ట్ మీద ఉన్న నీ రూపం. నాకేంటి తెలియట్లేదు పెద్దబాబు గారు. మీరు అమ్మగారు ఇట్ట పొగుడుతుంటే నాకు మళ్ళీ పుట్టినట్టున్నది. పార్వతి ఫోటోలు పబ్లిసిటీకి బాగా ప్లస్ అయినాయి. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ సార్. యా, గ్రేట్ అచీవ్మెంట్. మామ్, డాడ్, అటు చూడండి. ఈ ఘనతను సాధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఘట్టంనేని దేవేంద్రను, బ్రాండ్ అంబాసిడర్ మేగోటి పార్వతిని సింగపూర్లో ఘనంగా సన్మానించాలని వరల్డ్ ట్రేడ్ యూనియన్ తీర్మానించింది. పార్వతి, పాస్పోర్ట్ రెడీ చేసుకో. అలా చూస్తున్నావేంటి? బ్రోకి నీకు సన్మానం అట. నాకేంటి అర్థం కావట్లేదు చంద్రబాబు గారు. అంతా అయోమయంగా ఉన్నది. పార్వతి, నిదానంగా నీకు అంతా అర్థమవుతుంది. పార్వతి, ముందు నువ్వు వెళ్ళి డ్రై ఫ్రూట్స్ బాగా వేసి పాయసం చేసి తీసుకురా. అట్టగే అయ్యగారు. వెళ్ళు. చూసావా అఖిల? ఒక సాధారణమైన మహిళ, ఓ వంట మనిషిగా ఉండే పార్వతి బ్రాండ్ అంబాసిడర్గా ఎంత పేరు తెచ్చుకుందో. మనం ప్రోత్సహించకపోతే ఆ మాణిక్యం మట్టిలోనే ఉండిపోయేది కదా. అవును డాడ్, ఒక రకంగా పార్వతి అదృష్టం కూడా మన కంపెనీ సక్సెస్కి తోడ్పడింది. లక్కీయెస్ట్ గర్ల్. వెళ్ళు నాన్న, నీ సంతోషాన్ని స్టాఫ్ అందరితో షేర్ చేసుకో. వెళ్ళు. నాట్యంతో మొదలుపెట్టిన ఈ రోజుని చిందులతో ఎండ్ చేద్దాం మామ్. ఎంజాయ్ ద డే పెద్ద బాబు. వెళ్ళరా. బాయ్ డాడ్. బాయ్ మా. బాయ్. లవ్ యూ బోత్.
చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళి Bye, bro. బాయ్. ఎండుమిర్చి ఉప్పు పట్టుకొని వచ్చినావేంటి పార్వతి? పెద్దబాబు గారికి దిష్టి తీయాలి వీరన్నా. బాబుగారు బానే ఉన్నారు కదమ్మా, మళ్ళా దిష్టి దేనికి? నీకు తెలియదనుకుంటా వీరన్నా, పెద్దబాబు గారు వాళ్ళు మన దేశంలో ఉన్న గొప్పోళ్ళందరిలోకి ఫస్ట్ వచ్చినారంట. రాజ్యంలో ఉన్న మహారాజు మాత్రమే కాదు వీరన్నా, పెద్దబాబు గారు మనసున్న మహారాజు. ఇదిగో వీరన్నా, డబ్బు గల్లంలో పెద్దబాబు గారు నెంబర్ 1 అయినారంట. లెక్క పడితే ఏళ్ళు నొప్పొచ్చేంత డబ్బు సంపాదించినారన్నమాట. మహారాజులమ్మా, మహారాజులు వాళ్ళు. సార్ చెప్పు శివ. అది మీరే చెప్పాలి సార్. మీ లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఏదో చెప్పినప్పుడే గుడ్ న్యూస్ వచ్చింది. ఆ మూమెంట్ ఏదో కూడా తెలుసుకోవాలనుంది సార్. అందరూ చెప్పారు, మీరే చెప్పలేదు. ఎప్పుడు చెప్పాను కదా శివ, మళ్ళీ అడుగుతున్నావు? ఏం చెప్పారు సార్, గుర్తు రావట్లేదు. అదే శివ, నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఘట్టం నేను ఈ హెర్బల్ బ్యూటీ కంపెనీ పెట్టడం. అది అంతగా సక్సెస్ అవ్వడానికి, నేను సానుకూలంగా అడుగులు వేయడానికి కారణం లోకలో ఉన్న ఆ 2 కళ్ళే అనుకుంటాను. నా లైఫ్ని, నా నడతని మార్చిన ఆ కళ్ళు ఎవరివో తెలిసిన క్షణమే నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ శివ. అంటే సార్, ఆ కళ్ళల్లో ఉన్న అమ్మాయి మీకింతవరకు తెలీదా? తనెవరో నీకు తెలిసిపోయినట్టు మాట్లాడుతావు శివ. నాకు తెలీదని నీకు తెలుసు కదా. అంటే భవానీ మేడం అబద్ధం చెప్పారా? శివ, వాట్ హ్యాపెన్? అది సార్, ఆ అమ్మాయి సారీ సార్, ఆ అమ్మాయి ఎవరో ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాను. తెలుసుకో శివ, ట్రై చేస్తూనే ఉండు. అది సార్, దేవా, ఆఫీస్ దగ్గర అందరూ వెయిట్ చేస్తుంటారు, పదా. యా, ఐల్ మూవ్. పెద్దబాబు గారు, ఒక్క నిమిషం.